హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ధూప నైవేద్యాలు అనేవి కూడా ఏ విధంగా పెట్టుకోవాలనేవి తెలుసుకోబోతున్నాము. కార్తీక పౌర్ణమి రోజున అయితే ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున పూజ చేసే, అలాగే దీపదానం చేసిన, దాన ధర్మాలు చేసినా కూడా అనేక పుణ్య ఫలితాలు అనేవి దక్కుతాయి. కార్తీక మాసంలో ఈ పున్నమి అనేది ఎందుకంత స్పెషల్ అంటే, ఈరోజు శ్రీ మహావిష్ణువు, శివుడు, అలాగే తులసి దేవత అయితే చంద్రునికి ప్రత్యేక పూజలు చేశారు. అందుకే ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు చంద్రుడైతే చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కదా. ఈ కార్తీక మాసంలో ఈ పున్నమి రోజున అయితే దీపాలు ఎన్ని వెలిగించినా కూడా అంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే దీపాలు తప్పకుండా వెలిగించండి. అలాగే పూజ అనేది కూడా ఏ విధంగా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా అయితే శుచిగా స్నానం చేసేసుకొని మనం పూజ గదిని కూడా మంచిగా శుభ్రపరచుకోవాలి. ఇంట్లో అయినా లేదా దేవాలయంలో అయినా పూజ స్థలాన్ని అయితే శుభ్రపరచుకోవాలి. తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు అయితే ముఖంగా కూర్చొని ఈరోజు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్య ఫలితం అనేది కూడా దక్కుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మన పూజ కావాల్సిన సామాన్లన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. తులసి ఆకులు, గంగాజలం, పాలు, పండ్లు, పుష్పాలు, అలాగే నైవేద్యం, ఇలా అన్నీ కూడా ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి. ముందుగా అయితే గణపతిని ప్రార్థన చేసుకోవాలి. కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని అయితే జపం చేసుకోండి. ఓం గం గణపతి హే నమః అంటూ మనం జపం చేసుకుంటూ గణపతికి పుష్పాలతో మంచిగా అలంకరణ చేసుకొని మనసులో అయితే ధ్యానం చేసుకోవాలి. తర్వాత శివుడికి అలాగే విష్ణువుని కూడా ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటే కార్తీక మాసం అనేది శివ విష్ణువుల సమ్మేళనం కాబట్టి ఈ మాసంలో అయితే శివకేశవులను ఇద్దరిని ఆరాధన చేసుకోవాలి. ముందుగా అయితే గణపతి పూజ చేసుకున్న తర్వాత శివ పూజ అనేది చేసుకోవాలి. శివ పూజకు ఓం నమో శివాయ అనే మంత్రాన్ని మీకు వీలైతే 108 సార్లు అయితే జపం చేసుకోండి. మీకు వీలు కాకపోతే 11 సార్లు లేదా 21 సార్లు అయినా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయితే జపం చేసుకోండి. అలాగే శివలింగం పైన అయితే గంగాజలంతో అభిషేకం చేయండి. తర్వాత పంచామృతంతో కూడా అభిషేకం చేసుకోవాలి. పాలు, తేనె, నెయ్యి, చక్కెర, పెరుగు, ఇలా పంచామృతంతో అయితే అభిషేకం చేసేసుకొని అభిషేకం సమర్పయామి అని మనసులో అయితే అనుకోవాలి. తర్వాత గంగాజలం కూడా పోసేసి గంగాజలం సమర్పయామి అని అనుకుంటూ మనం పుష్పాలు కూడా పెట్టేసుకొని అలాగే గంధం కుంకుమలతో కూడా మంచిగా అలంకరణ అయితే చేసుకోవాలి. ఇలా శివలింగానికి అయితే మంచిగా పూజ అయితే చేసుకోవాలి. అలాగే మీకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయం లేదా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నా కూడా మీరు కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. ఓం నమో నారాయణాయ అని జపిస్తూ తులసి దళాలు కూడా సమర్పణ చేసుకుంటూ శ్రీ మహావిష్ణువుని అయితే ఆరాధన చేసుకోవాలి. మనసులో అయితే ధ్యానం చేసుకోవాలి. ఇలా శివునికి అలాగే విష్ణువుకి మీ ఇంట్లో అయినా కూడా పూజ చేసుకోవచ్చు, లేదా దేవాలయంలో వెళ్ళి కూడా పూజ అనేది చేసుకోవాలి. ఇలా నామస్మరణ చేసుకుంటూ జపం చేసుకుంటూ అయితే మనం పూజ అయితే చేసుకోవాలి. తర్వాత తులసి పూజ కూడా చేసుకోవాలి. మన ఇంటి దగ్గర పెట్టుకున్న తులసి చెట్టు కూడా పూజ చేసుకోవచ్చు. ఈ రోజునైతే తులసిదేవి చాలా ప్రత్యేకంగా పూజించాలి. ఈ తులసిదేవికి కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. ఓం తులసిహే నమః అనే మంత్రం జపం చేసుకుంటూ తులసి దగ్గర కూడా దీపం అనేది కూడా వెలిగించుకోవాలి. ఈ కార్తీక పౌర్ణమి రోజున అయితే ఇలా శివకేశవులకు అలాగే తులసికి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. కార్తీక పౌర్ణమి రాత్రి గంగాజలంతో నిండిన పాత్రలో అయితే దీపం అనేది పెట్టుకోవాలి. ఇలా దేవాలయంలో లేదా ఇంటి తులసి దగ్గర కూడా ఒక ట్రబ్బులో అయితే నీళ్ళు అనేది పెట్టేసుకొని దీపం అనేది వెలుతుతున్నట్టుగా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఈ విధంగా అయితే కూడా పూజ చేసుకున్న చాలా మంచిది. ఈ దీపం అనేది శివునికి అలాగే విష్ణువుకి సమర్పణ చేసుకున్నట్టుగా భావించవచ్చు. కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. ఇలా మంత్రం అనేది జపం చేసుకుంటూ దీపారాధన చేస్తే కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా దీపారాధన కూడా చేసుకున్న తర్వాత ఈరోజు చంద్ర దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచి అనేది జరుగుతుంది. ఈ రోజు చంద్రుడు అయితే పరిపూర్ణంగా ప్రకాశిస్తాడు కాబట్టి చంద్ర దర్శనం అనేది చేసుకోవాలి. ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని కూడా జపం చేసుకుంటూ మనం నమస్కారం అయితే చేసుకోవాలి. తర్వాత పాలు, పాయసం, పల్లీల లడ్డూలు కూడా మనం ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. మిఠాయిలు, నైవేద్యం కూడా సమర్పణ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు దాన ధర్మాలు అనేవి కూడా చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ రోజున దీపదానం చేసినా కూడా, అలాగే అన్నదానం చేసినా కూడా, వస్త్రదానం చేసినా కూడా మనకు మహా పుణ్య ఫలితం అనేది కూడా దక్కుతుంది. ఈరోజు ఇలా ఈ విధంగా అయితే
దానాలు చేసినా కూడా చాలా మంచి అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అయితే పూజ అయితే ముగించుకోవాలి. ఓం శాంతి శాంతి అని మనం పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మన పూజ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఓం శాంతి శాంతి అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ పూజ అయితే ముగించుకోవాలి. ఇలా కార్తీక పౌర్ణమి రోజున చేసిన వారికి సర్వ పాప విమోచనం అనేది జరుగుతుంది. అలాగే ఆరోగ్యం, ఆయుష్, సౌభాగ్యం అనేవి కూడా కలుగుతాయని పురాణాలు అయితే చెప్తున్నాయి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అయితే కార్తీక పౌర్ణమి రోజున అయితే పూజ చేసుకుంటే చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే రాత్రి గంగాజలంలో స్నానం అనేది చేయలేని వాళ్ళు మన ఇంట్లోనే ఉండి గంగాజలంలో చేసుకుంటే ఎంత పుణ్యం అనేది లభిస్తుందో, అలానే మనం ఇంట్లో ఉండి ఈ ఒక చిన్న మంత్రాన్ని జపం చేసుకుంటూ మనం అంతే పుణ్య ఫలితం అనేది కూడా దక్కించుకోవచ్చు. కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని అయితే జపం చేసుకుంటూ మనం ఇంట్లోనే స్నానం చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురే అనే ఇలా మంత్రాన్ని జపం చేసుకుంటూ మనం ఇంట్లోనే గంగాజలం స్నానం చేసుకుంటే ఎంత పుణ్య ఫలితం అనేది దక్కుతుందో అలా ఆ విధంగా అయితే పుణ్య ఫలితం అనేది కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఈ రోజున అయితే స్నానం, పూజ, దీపదానం అలాగే దాన ధర్మాలు చేసినా కూడా మనకు కార్తీక పౌర్ణమి రోజున ఇలా ప్రత్యేక పూజలు అనేవి కూడా చేసుకున్నా మనకు ఎంతో పుణ్య ఫలితం అనేది కూడా లభిస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కార్తీక పౌర్ణమి రోజు ఏ విధంగా పూజ చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి పూజ సంబంధిత విషయాలు మరికొన్ని తెలుసుకోవాలన్నా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.